పడవ నడిపే గుహుణ్ణి, రాయిగా పడి ఉన్న అహల్యను అనుగ్రహించాడు. మేఘజలం తప్ప మరే నీటిని తాగని చాతక పక్షి కారు మబ్బు కోసం ఎదురుచూస్తుంది. కోకిల రాక కోసం వసంతం వేచి ఉంటుంది. ఓర్పు మనకు హృదయానందాన్ని కలిగిస్తుంది. ప్రయోగశాలల్లో శాస్త్రవేత్తల జీవితాలు గడిచిపోతాయి. వారి సహనం, అంకితభావమే మానవాళికి ఎన్నో శుభాలను చేకూరుస్తుంది. చుట్టూ పుట్టలు ఏర్పడి తపస్సులో సుదీర్ఘకాలం నిమగ్నమైన సాధారణ నరుడు వాల్మీకిగా అవతరించాడు. మహాకావ్యాన్ని లోకానికి అందించాడు. అన్ని సుగుణాలు ఉండి సహనం ఒక్కటే లేకుంటే లాభం లేదు. ప్రతిభా పాటవాలు తక్కువైతే ఓర్పుతో నేర్పుతో ప్రవర్తించే వ్యక్తికి తిరుగుండదు. సరైన సాంగత్యంలో నిజమైన ఓర్పు బయటపడుతుంది. నిండు సభలో శ్రీకృష్ణుణ్ణి నానా దుర్భాషలాడాడు శిశుపాలుడు. అది విన్న వాళ్ళ రక్తం మరిగిపోయింది. కాని శ్రీకృష్ణుడు